నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో స్త్రీలలో మరియు పురుషుల్లో వచ్చే అనారోగ్య సమస్యలకు నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ ఈ అంశం గురించి మనకు వివరించడానికి ఎండి పంచగవ్య వైద్యరత్న ఆరోగ్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు టాపిక్ చాలా జనరల్ టాపిక్, స్త్రీలలో మరియు పురుషుల్లో వచ్చే అనారోగ్య సమస్యలకి నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్। ఫస్ట్ ఒక్కసారి నాభి చికిత్స గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి, తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం। ప్రతి ఎపిసోడ్లో మనం చెప్తున్న విధంగా నాభి గురించి మనం చెప్పుకుందాము। శరీరం లోపల నిర్మాణం లోపల ఈ రోజుల్లో అలోపతి అనుకునే ఈ యొక్క అవశేష భాగం అనేసి ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం నాభి అంటున్నాము। ఈ నాభి చికిత్స ఏదైతే ఉన్నదో నాభి చికిత్స ద్వారా శరీర నిర్మాణం జరుగుతుంది అమ్మ తల్లి కడుపులో ఉన్నప్పుడు। అయితే ఇది మా శరీరం యొక్క కేంద్రక స్థానం అండి। అయితే దీని యొక్క స్థానచలనం జరిగినప్పుడు శరీరం యొక్క అనారోగ్యం ఏర్పడుతుంది। అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏంటంటే అధిక శ్రమ చేయడం వల్ల శరీరం లోపల ఉండే నాభి స్థానం జరిగిపోతూ ఉంటుంది। దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే శరీరం లోపల బలహీనత ఏర్పడుతూ ఉంటుంది। ఇది స్త్రీలలోనే కావచ్చు, లేదంటే మగవాళ్ళలోనే కావచ్చు। దీంతోపాటు పిల్లల్లో, ముసలి వాళ్ళలో, వీళ్ళలో కూడా మీకు ఈ యొక్క సమస్య అనేది మీకు కనిపిస్తున్నది, నాభి స్థానం జరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాం। అవునండి। సో దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే సరి అయిన స్థితిలో లేనప్పుడు డైజెషన్ సిస్టమ్ పాడైపోతుంది। ఉదాహరణకు పైకి జరిగిపోయింది అనుకోండి, డైజెషన్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతుంది అండ్ కావాల్సిన ఏదైతే మంచి అగ్ని ఉందో, నాభి కింద అగ్ని ఉంటుంది, ఏదైతే మంచి అగ్ని ఉంటుందో ఆ అగ్ని కాస్త కొంచెం పాడైపోతూ ఉంటుంది అన్నట్టు। దాంతో ఏమవుతుంది అనేసి అంటే డైజెషన్కి అవసరమైపోయిన అగ్ని అనేది ఉత్పన్నం కాదు అండ్ అన్డైజెషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే సరి అయిన మోషన్స్ రాకపోవడము అండ్ జీర్ణక్రియ కరెక్ట్ కాకపోవడం వల్ల రక్తహీనత అవడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది, అజీర్తి ఉంటుంది। తర్వాత వచ్చేసి నాభి స్థానం కిందికి జరిగిపోవడం వల్ల అధికంగా మోషన్స్ రావడము, లూజ్ మోషన్స్, జిగుటుగా దొడ్డికెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది। అండ్ దీంతో పాటు ఏంటంటే దీని సిమ్టమ్స్ పైకి జరిగినా కిందికి జరిగినా కడుపులో విపరీతమైనటువంటి నొప్పులు వస్తూ ఉంటాయి మనకు। సో ఇదేంటంటే శరీరం యొక్క నాభి స్థానం జరిగిపోయినప్పుడు తన యొక్క మన అవయవాల యొక్క పనితీరు ఏదైతే ఉందో మారిపోతుంది ఈజీగా। ఎప్పుడైతే పనితీరు మనకు శరీరం లోపల మారిపోతుందో అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే తన పని తాను సరిగా చేయవన్నట్టు। ఇలా శరీరాన్ని చూస్తూ ఉంటే ఒక్కసారి మన నాభి జరిగిపోయింది, ఒక పార్ట్ జరిగిపోయిందంటే శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా మీకు కదిలిపోతూ ఉంటాయి। అలా జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే మీ యొక్క వెన్నుపూసలో కూడా కదలికలు రావడం వల్ల శరీరం అనేది స్ట్రైట్ టీలో ఉండాలి మనము। అప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండానే క్రాస్ టీ అయిపోతుంది, అంటే ఒక భుజం పైకి ఒక భుజం కిందికి అవుతుంది। ఇది మనం చూసుకోవచ్చు, ఒకవేళ అద్దంలో మనం నిలబడి చూసుకుంటే చూసుకోవచ్చు, ఇది ఇలా తెలుసుకోవచ్చు। రెండో విధానం చూసుకోవడం ఎలా అనేసి అంటే ఆడవారు కాళ్ళకు పట్టీలు కట్టుకుంటారు। ఎప్పుడైతే కాళ్ళు నడుస్తూ ఉంటారో ఒక పట్టీల సౌండ్ ఎక్కువ వస్తుంది, ఒక పట్టీల సౌండ్ తక్కువ వస్తుంది, అంటే ఒక కాలు సాఫీగా వేస్తారు, ఒక కాలు హార్డ్గా వేస్తారు। అయితే ఆ కాళ్ళలో ఏదైనా హార్డ్గా వచ్చి ఒకటే గజ్జ సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇంకో గజ్జ సౌండ్ తక్కువ వస్తుంది అనేసి అంటే వారికి నాభి జరిగిపోయినట్టే। సో ఇలాంటి సమస్యలు మనకు ఎప్పుడు కనిపిస్తాయి అనేసి అంటే వీళ్ళకు పిల్లల లోపల అధికంగా జంప్స్ చేసినప్పుడు, పిల్లలు అథ్లెటిక్ అయిపోయినప్పుడు వాళ్ళు, తర్వాత ఇంట్లో హౌస్ వైఫ్స్ బిందెలు లేపడము, ఈ మధ్యకాలం లోపల బబుల్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, ఆ బబుల్స్ లేపినప్పుడు ఒక్కోసారి మిస్ అయిపోయినప్పుడు నాభి స్థానం జరిగిపోతూ ఉంటుంది। తర్వాత వచ్చేసి ఈ బట్టలు ఉతికేటప్పుడు రగ్గులు ఉతుకుతూ ఉంటారు కదా, అప్పుడు ఇప్పుడైతే వాషింగ్ మిషన్స్ వచ్చినాయి అవైతే సమస్య లేదు, కానీ తర్వాత వచ్చేసి పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు ప్రాపర్ పొజిషన్లో ఎత్తుకోకపోవడము చంకలో, అప్పుడు జరిగిపోతుంది। తర్వాత వచ్చేసి ఈ మధ్యలో యాక్టివాలు బండ్లు నడిపిస్తున్నారు, ఎవరు మనం అమ్మలక్కలు నడిపిస్తూ ఉన్నారు కదా। సో వారు ఏం చేస్తారంటే కాళ్ళు సరైన స్థితిలో పెట్టకుండా ఒకసారి స్లిప్ అయిపోతూ ఉంటుంది, ఆ సీట్ మీద కూర్చున్నప్పుడు జారిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు। ఆ జారిపోయినప్పుడు కాలు అట్లా పెట్టడానికి పోయినప్పుడు జస్ట్ అలా అలా తాకిస్తూ ఉంటారు అన్నట్టు కిందికి, ఒక కాలుతో ఇలా తాకిచ్చినప్పుడు ఏమవుతుందంటే నాభి స్థానం జరిగిపోతుంది। అందుకోసము అమ్మాయిలు ఏం చేయాలి,
చున్ని కట్టుకోవాలి, వేసుకోవాలి. ముందు కాలంలో వేసేవారు. ఎప్పుడు వేసేవారు అంటే అప్పట్లో ఈ బండ్లు అయితే నడిపేసేవారు, కానీ ఈ పొలాల్లో పనిచేసేటప్పుడు కట్టలు ఉంటాయి కదా, ఏవి మన వరి కట్టలు కానివ్వండి, లేకపోతే గడ్డి మోపులు కానివ్వండి, అవి మోసేటప్పుడు చెంగున కట్టేసుకొని కుచ్చి లేపేవారు. మగవారు ఏం చేసేవారు, చేతి పెన్ పాగానో ఏదో ఉండేది దాన్ని కట్టేసుకునేవారు. ఇది లేని వారు ఏం చేసేవారు అంటే తాడు కట్టేవారు. ఆ తాడు కాస్త పోయేసి మొలతాడైపోయింది, ఇప్పుడు పల్చడైపోయింది. యాక్చువల్లీ అది బొడ్డు కట్టుకోవడానికి యూజ్ చేసే తాడు అన్నట్టు. యాక్చువల్లీ ఇప్పుడు మనం వాడుతున్న మొలతాడు ఏదైతే ఉన్నదో. అండ్ అప్పట్లో ఈ కట్టుకునే విధానం సరిగా లేక వడ్డనం కూడా దానికోసమే కట్టేవారు. బంగారు వడ్డనం ఉంటుండే కదా, అది కూడా నాభిస్థానం జరగద్దనేసి కట్టేవారు. ఎందుకంటే ఇంట్లో పనులు చేసేవారు కదా. ఈ బయట ఉన్నవారు ఇప్పుడు మోడర్న్ జమానా లోపల ఏమైపోయింది అంటే తోలు బెల్ట్ పెట్టుకోవడం లాంటివి జరిగిపోయింది. ఒకవేళ చైనీస్ అటు సైడ్ వెళ్తే కరాటే లోపల మీరు చూస్తారా, అది బట్టది బెల్ట్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ యూజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటిది అంటే నాభిస్థానం తన స్థానం నుంచి కదలకుండా గట్టిగా పట్టుకొని ఉండడానికి ప్రయత్నంగా, తెలియకుండా అప్రయత్నంగానే ఆ ప్రయత్నం చేసుకొని సెట్ చేసుకునేవారు. తర్వాత వచ్చేసిన తర్వాత ఈ స్థితుల లోపల ఊకే జరగడం మొదలుపెట్టింది. ఇక వైద్యులైతే ఉన్నారు, వీరికి తెలుసు ఇవన్నీ ఎలా సెట్ చేయాలని. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు అయితే సెట్ చేయలేరు కదా వీళ్ళు చేసే చిన్న ప్రాబ్లమ్స్కి. అయితే ఏం చేశారు అప్పట్లో మన పూర్వీకులు వైద్యులు ఏం చేశారంటే ప్రతి ఇంట్లో పెద్దవారికి ఎవరైతే ఉన్నారో వారికి నాభిస్థానం కూర్చోపెట్టడం నేర్పించేశారు. సో ఒక 10-15 సంవత్సరాల బ్యాక్లో మీరు ఒకవేళ చూస్తే అప్పట్లో మన ఇంట్లో ఉన్న పెద్దవారు నాభి ఇంట్లోనే సెట్ చేసేవారు. నూనె పెట్టి రాసేవారు, లేదు అని అంటే ముంతను దాని కింద దీపం పెట్టేసి సెట్ చేసేవారు. నీళ్ళలో రిబ్బన్ పెట్టేసి నీళ్ళు పోసి పెట్టి లాగి సెట్ చేసేవారు. ఇలా ప్రతి ప్రాంతానికి వేరు పద్ధతుల లోపల నాభి సెట్ చేసుకునే విధానం ఉండే. కానీ వంశపారంపర్యం చెప్పారు కదా డాక్టర్ గారు, పైకి జరిగినా కిందకి జరిగినా లేకపోతే లెఫ్ట్ రైట్ ఏదో ఒక రకంగా నాభి ఉండాల్సిన స్థానంలో కాకుండా పక్కకి జరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయని. సో అది కనుక నార్మల్ సిచ్యువేషన్లోకి స్థానంలోకి తీసుకురావడానికి వాడే పద్ధతి, ఉపయోగించే పద్ధతి ఒకటేనా, లేకపోతే పైకి జరిగినప్పుడు వేరే విధానంలో సెట్ చేయటం, కిందికి జరిగినప్పుడు వేరే విధానంలో సెట్ చేయటం అట్లా ఉంటుందా? ఉంటుందండి. అయితే దీనిలో ఏం చేస్తామంటే నాభిస్థానాన్ని అష్టదిశలుగా మేము డివైడ్ చేస్తాము. అష్టదిశలుగా ఎట్లయితే వాస్తు లోపల డివైడ్ చేస్తారో అలా డివైడ్ చేస్తారు. దాని పద్ధతి ప్రకారము ఏం చేస్తాము అంటే కాళ్ళ వేళ్ళు విగ్గి సెట్ చేయాలా, లేకపోతే కాళ్ళ వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళని అలా పొడుగా పడబెట్టి వేళ్ళు లాగడము, తర్వాత చేసి మళ్ళీ నాభిస్థానాన్ని చెక్ చేసుకోవడము, మగవారు అయితే దారంతో చెక్ చేసుకోవడము, లేదంటే ఆడవారు ఉంటే మోకాల కాళ్ళ యొక్క బొటన వేలు నుంచి చెవులతో కొలుసుకొని చూసుకోవడము ఇలాంటి. ఇదేం లేకపోతే చేతి యొక్క స్థానాన్ని కరెక్ట్గా స్ట్రైట్గా నిలబెట్టేసేసి ఈ 4 రేఖలు ఏవైతే ఉన్నాయో స్ట్రైట్గా ఉన్నాయో లేవో చూసుకోవడం, ఒకటి 1/2 ఒక దాని వెనకాల ఒకటి సరిగా రావాలి. దీంట్లో కొంచెం పైకి కిందికి వచ్చినా కానీ నాభిస్థానం జరిగిపోయినట్టు. సో ఇది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇలా కూడా తెలుసుకోలేరు, ఇబ్బంది అవుతుంది అంటే చేయాల్సిన దానిలో సింపుల్ ఒకటే, సీదా పండుకోవాలి. శవాసనంలో స్ట్రైట్ పండుకొని 5 వేళ్ళని ఇలా పెట్టుకొని బొడ్డు లోపల నొక్కాలి. గట్టిగా ఇలా నొక్కి చూస్తే నొప్పి విపరీతంగా వస్తున్నది అనేసి అంటే నాభి జరిగినట్టే. తర్వాత దాని లోపల ఒత్తిన తర్వాత దాని లోపల గుండె యొక్క స్పందన ఉంటుంది, హార్ట్ బీట్ ఉంటుంది. ఏది నాభిస్థానంలో హార్ట్ బీట్ ఉంటుంది. ఆ హార్ట్ బీట్ తగిలితే ఓకే, హార్ట్ బీట్ తగులుతలేదు అనేసి అంటే నాభి పైకన్నా వెళ్ళిపోవచ్చు, సైడ్ అని వెళ్ళిపోవచ్చు, మధ్యస్థంగా వెళ్ళిపోవచ్చు, అంటే అష్టదిశల్లో ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మటుకు జరిగేటి ఏంటి మనం చేసే పనులలో పైకి వెళ్ళడం, లేదా కింద వెళ్ళడం, లేదా సైడ్కి వెళ్ళిపోవడం, ఇలానే జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సి సెక్షన్ లోపలనే మీకు ఇట్లా వచ్చేస్తుంది. అంటే కుడి సైడ్ సి సెక్షన్లోనే ఆల్మోస్ట్ ఆల్గా మీకు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. బాగా రేర్ కేసుల్లోనే మాత్రం లెఫ్ట్ సైడ్ జరుగుతుంది అది. సో ఇప్పుడు ఈ జరిగిన వ్యవస్థను ఏం చేస్తాము అని అంటే కొన్ని టైంలలో వీరు అధికంగా నాభి జరిగిపోయిన తర్వాత చాలా మంది వంగి కూర్చుంటారు. వంగి కూర్చొని చెస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, కడుపు బయటకు వెళ్ళిపోతుంది. ఈ స్థితి లోపల ఏమవుతుంది అంటే లంబర్ సెక్షన్ లోపల నడుము ఏదైతే ఉందో నొప్పి లేస్తూ ఉంటుంది, మోషన్ క్లియర్ కాదు. మోషన్కి వీరు 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు, నొక్కుతూ ఉంటారు, వెళ్ళలేదు, మోషన్ అంతా ఆగిపోతూ ఉంటుంది అంటే పైకి జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ వంగి కూర్చోవడం వల్ల ఈ ఈసోఫేగస్ ఉంటుంది కదా, ఇది అన్నవాహిక,
ఇది కాస్త కొంచెం కుజించుకుపోయి చిన్నగా అయిపోయినట్టు అవుతుంది, డౌన్ అయిపోతాం మనం. ఆ డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క జీర్ణాశయం లోపల ఒక డోర్ లాగా ఉంటుంది మనకి ఇక్కడ. అయితే ఏమవుతుంది, ఇలా వంగి కూర్చోవడం వల్ల ఈ డోర్ అనేది ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు దీని లోపలికి యాసిడ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, మనకు నోటికి పులుపు రావడము, తేలుపులు రావడము, మండినట్టు అవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, గొంతంతా మండిపోయినట్టు చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎట్లయితే యాసిడ్ మనం పెడితే ఎట్లయితే కాలిపోతుందో అట్లనే. అయితే ఒక కాల్షియం అంటే ఉదాహరణకు ఒక ఎముక ఉంటుంది కదా, ఆ ఎముకను డైరెక్ట్గా మింగేసేసి కడుపులో పోయింది అనుకోండి, పోతే దాన్ని బయటకు వచ్చేసరికి అది మొత్తం మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అంటే మన జీర్ణాశయం లోపల అంత యాసిడ్ ఉంటుంది అన్నట్టు. ఇది యాసిడ్ అంటే ఉదాహరణ చెప్తున్నట్టు, అంత స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది. మరి ఇది ఎట్లా కాపాడబడుతుంది, ఇది జీర్ణాశయం గోడలు ప్రేగుల లోపల ఏమవుతుందంటే ఒక మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గోడకు ఆ యాసిడ్ ని తలగనివ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది, లేయర్ లా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈ గోడకు టెంటికల్స్ టైప్ లో ఉంటాయి అన్నట్టు, చాలా లాగా టెంటికల్స్ టైప్ లో ఉంటాయి అన్నట్టు. వచ్చిన పదార్థాన్ని అలా అలా ఉంటుంది. ఒకవేళ మీరు పొద్దున్న లేచిన తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్ళని పొద్దున అలా తాగేసిండ్రు అనుకోండి, మీకే తెలిసిపోతుంది ఇలా నీ కారుతున్నట్టు అనిపిస్తుంది. అది అలా వెళ్ళిపోదు, అది లోపల ఉన్న టెంటికల్స్ ఇలా ఇలా కదిలించుకుంటూ మీకు కిందికి పంపించేస్తూ ఉంటుంది, గమనించండి. లేదంటే చల్లటి నీళ్ళు తాగినా కానీ అలా 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 వెళ్ళిపోతుంది. విషయం ఏంటి అంటే ఉన్న పదార్థాన్ని సరైన స్థితికి తీసుకుపోవడానికి శరీరం తన పని తాను చేసుకోబోతుంది. కానీ తన యొక్క సమస్థితి లేకపోవడం, శరీరము అసమతుల్య స్థితిలోకి రావడం వల్ల శరీరం తన పని తాను చేయలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే తన పని తాను చేసుకుంటే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ ఉన్నట్టు. ఎప్పుడైతే నాభిస్థానం జరిగిపోతుందో అప్పుడు శరీరం అనేది మాన్యువల్ స్థితికి పడిపోతుంది. అంటే అప్పుడు ఏం చేస్తాము, మందులు యూజ్ చేయడము, జీరా వాటర్ వేసుకోవడము, నిమ్మరసం తాగడము, ఇవన్నీ ఇక నానా రకాలైనటువంటి ఔషధాలన్నీ శరీరంలో ఇస్తాం. ఎందుకు, మాన్యువల్ సిస్టమ్ నుంచి ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ కి మారిపోవాలి. అంటే మనం ఓన్లీ 3 పూటల భోజనం చేసుకున్నాం అనుకోండి, అదే మందు అదే ఆహారం. కానీ ఇప్పుడు స్థితి ఏమైపోయింది, కారణం ఏంటంటే నాభిస్థానం జరిగిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అవును డాక్టర్ గారు, ఇప్పుడు ఆడవాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది, మగవాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. సో నాభి చికిత్స అనేది ఇద్దరికి సేమ్ గానే చేస్తారా, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది అనేసి అంటే మగవారి బాడీ స్ట్రక్చర్, ఆడవారి బాడీ స్ట్రక్చర్ వేరుగానే ఉంటుంది. కాకపోతే ఆడవారి లోపల భగవంతుడు ఏం చేశారు అనేసి అంటే పిల్లల్ని కనడానికి ఒక ఎక్కువ అవయవాన్ని ఎక్సెస్ ఇచ్చారన్నట్టు. సో దాంతోపాటు ఛాతీ భాగాన్ని కొంచెం ఎత్తుగాను పాలు ఇవ్వడానికి చేశారు, మాతృత్వాన్ని ఇచ్చారన్నట్టు. మగవారిలో ఇవ్వలేరు. కానీ ట్రీట్మెంట్ మాత్రము ఆల్మోస్ట్ ఆల్గా ఇద్దరికి సేమ్గానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏముంటుంది అంటే చేసే వైద్యుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే వారి యొక్క దృఢత్వాన్ని బట్టి, వారి యొక్క నాజూకుతనాన్ని బట్టి వారిని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనేది అది ఎక్స్పీరియన్స్ అండ్ గురుముఖంగా నేర్చుకుంటే వస్తుంది ఇది. ఓకే. అయితే దీనికి థియరీలు మీరు ఎంత చెప్పినా కానీ గురుముఖంగా గురువు యొక్క ఆధ్వర్యంలో నేర్చుకుంటేనే ఈ ట్రీట్మెంట్ అనేది మీరు పర్ఫెక్ట్ నేర్చుకోగలుగుతారు. సో దానికి మీరు పరీక్షలు రాసో చేసో మీరు అది నేర్చుకోలేరు. ఇంకోటి ఏంటంటే ఒక పేషెంట్ని, అంటే ఒక నాభి జరిగిపోయిన ఒక పేషెంట్ని తనను చెక్ చేసేటప్పుడు ముట్టినప్పుడు నొప్పి యొక్క తీవ్రత ఎంత ఉందో తెలిసిపోతుంది. అండ్ విషయం ఏంటి అంటే ఈ నాభి చికిత్స చేసేటప్పుడు ఈ యొక్క పేషెంటు మరియు వైద్యుడు వారి యొక్క ఆరా ఏదైతే ఉన్నదో అది కనెక్ట్ అయిపోతేనే మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఓకే. ఉదాహరణకు ఎలా అంటే నాడి చూస్తాం, నాడి చూస్తే ఆ స్పందనతోని తెలుస్తుంది. ఓకే. ఏ టైంలో చూసినా తెలుస్తుందండి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది? ఏ టైంలో చూసినా తెలుస్తుంది అనేసి అంటే దీని లోపల కూడా సమయాలతో నిర్ధారించబడి ఉన్నది. అది ఎలా అనేసి అంటే ప్రొద్దున సమయంలో మీరు కరెక్ట్గా చూసుంటే పిల్లోడు ఎప్పుడైతే పుడతాడో పుట్టినప్పుడైతే ఏదైతే నాడి ఉంటుందో మీరు పండుకొని లేచినప్పుడు సేమ్ అదే నాడి ఉంటుంది. అది మీ పర్ఫెక్ట్ పర్మనెంట్ నాడి. ఓకే. తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్లీ మీ యొక్క పిత్తం యొక్క నాడి ఏదైతే ఉన్నదో అది ఎక్కువ కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఓకే. తర్వాత ఈ సూర్యుడు ఉన్నంతసేపు ఇలా జరుగుతుంది. ఒకవేళ చల్లగా ఉంది వాతావరణం అనేసి అంటే కఫం యొక్క నాడి కొట్టుకోవడం మొదలు పెడుతుంది.
తర్వాత రాత్రి సమయంలో వచ్చేసిన తర్వాత వాతం నాడి కొట్టుకుంటూ ఉంటుంది. సో సమయానుకూలంగా నాడిలో తీవ్రత అనేది ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటుంది. మరి ఒక వైద్యుడు ఒక రోగి యొక్క నాడిని చూసి ఎలా తెలుసుకుంటాడు? స్పందనను బట్టి వీటికి క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో క్లియర్ కట్ గా తెలుస్తుంది అంటారా? 100% తెలుస్తుంది. ఈరోజు మనము ఈ యొక్క టెస్టింగ్లు అవన్నీ చేస్తున్నాం కదా, ఇవి కాకుండా జస్ట్ దీంతో తెలుసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకుంటున్నాడు అనేసి అంటే దీని ఆధ్యాత్మిక సూత్రం ఉంది. ఆధ్యాత్మికంగా ఏం సూత్రం ఉంది అనేసి అంటే ఇలా అనుకోవచ్చు, రోగి యొక్క ఆత్మ, ఈ యొక్క వైద్యుని యొక్క ఆత్మ, ఇవి రెండు వేరు కాదు, ఒకటే భగవత్ స్వరూపం అని అనుకున్నప్పుడే ఆ యొక్క నాడీ వైద్యుని యొక్క నాడీ విధానం వల్ల అతనికి ఏం సమస్య ఉన్నదో ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది కొంచెం డీప్గా ఉంటుంది. ఎట్లా అనేసి అంటే భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే అనేసి అనుకుంటాం కదా. అప్పుడు నీలో పరమాత్మ నాలో పరమాత్మ సేమేనండి. అలాంటప్పుడు నువ్వు వైద్యునివి, నేను రోగిని కాను, మనం ఇద్దరం సేమే అన్నట్టు అవుతుంది. ఓకే. అయితే ముంగటొచ్చిన ఆ రోగిని కూడా దేవుడే వచ్చిండి అనేసి అనుకుంటాం మేము. అలా అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే నాడి పట్టుకుంటాము. నీకేమైంది అన్నది నీతో నేను ఆటోమేటిక్లీ ఇంటర్లింక్గా నీకు కనెక్ట్ అయిపోతాం అన్నట్టు. ఆ కనెక్ట్ అయిపోయినప్పుడు నీ లోపల ఉన్న సమస్య నాకు ఆటోమేటిక్లీ నేను అనుభూతి చెందడం మొదలు పెడుతుంది. అంత డీప్ లెవెల్కి వెళ్ళిపోతారు అన్నట్టు నాడీ వైద్యులు. అయితే దీన్ని చాలామంది చెప్పడానికి ప్రయత్నిస్తారు, కొందరు చెప్పలేకపోతూ ఉంటారు. కానీ నా అనుభవం లోపల ఇట్లా తెలిసింది అన్నట్టు. అంటే ఒక రోగి ఒక వైద్యుడు వీరు వేరు వేరు కాదు, ఒక్కరే. అంటే ఎప్పుడైతే మనం దేవుడు అనేసి ఒక్కడే అనేసి అనుకుంటామో అప్పుడు మనకు జరిగే అనుభూతి అదన్నట్టు. ఆ అనుభూతి వల్ల మనం నాడి ఏది ఎలా కొట్టుకుంటుంది, ఎట్లా కొట్టుకుంటుంది, దాంతోపాటు వాడి మానసిక పరిస్థితి ఏంది, వాడి యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా చెప్పేయచ్చు ఓన్లీ నాడి పట్టుకొని. ఒక్కొక్క నాడి పట్టుకొని ఎంతైతే ఎక్కువ అనుభవం వస్తుందో 1-2 నెలల క్రితం కూడా తిన్న భోజనం కూడా చెప్పేస్తాడు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ అలోపతి లోపల మనం ఒక మందు తిన్నమే అనుకోండి, ఆ యొక్క మందు యొక్క గోళీ యొక్క తీవ్రత ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు శరీరం లోపల ఇబ్బంది కాకుండా చేస్తుంది కదా. అయితే శరీరం లోపల మినిమం 6 months ఆ కెమికల్ యొక్క ప్రభావం ఉంటుంది, అది లోపల తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ కెమికల్ క్లీన్ అవ్వడానికి మినిమం 6 months పడుతుంది. అంటే ఇన్ని రోజుల దాకా షుగర్కి మందులని, థైరాయిడ్కి మందులని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు క్లీనింగ్ చేసుకోవాలని అంటే మినిమం 6 months పడుతుంది, తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ సంవత్సరం అయితేనే ఇదంతా క్లీన్ అవుతుంది. అంటే మీరు అలోపతి నుంచి ఆయుర్వేదం అంటే పంచగవ్య చికిత్సకు ఆయుర్వేదానికి మీరు స్విచ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, శరీరం శుద్ధి కావాలి. ఇటు శరీరం శుద్ధి చేసుకుంటూ ఈ మందులు ఇస్తా పోతాం అన్నట్టు మేము. అలా చేసుకుంటా వెళ్తే అప్పుడు శరీరం అనేది న్యాచురల్ స్థితికి వస్తుంది. అప్పుడు శరీరం లోపల జరిగే ప్రతి స్పందన మీకు తెలుసుకోగలుగుతారు. ఈవెన్ శరీరం లోపల కడుపు నొస్తుంది, చేస్తుంది, తర్వాత గాలి ఎంత పీల్చుకుంటున్నారు, రక్తం లోపల సంచారం ఎంత అవుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు, అనుభూతి పొందగలుగుతారు. ఈరోజు అనుభూతి పొందలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటిది? మనం నివసిస్తున్న సరౌండింగ్ డబ్బు అనుకొని మళ్ళీ దానికోసం పని చేయడము, ఈ యొక్క ఈ లౌక్యంలో మనం బతుకుతున్నాం కాబట్టి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన శరీరం లోపల ఏ మార్పు జరిగినా కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఇగ్నోర్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మనకు రోగాలు రావడం స్టార్ట్ అవుతుంది. రోగాలు అంటే ఏంటిది? ఎక్కువ మటుకు బయట నుంచి వచ్చే రోగాలు చాలా తక్కువ. ఆంతరంగికంగా శరీరము సరిగా పనిచేయకపోవడమే పెద్ద రోగం అయిపోయింది ఈ రోజుల్లో. అయితే డాక్టర్ గారు, ఏదైనా ఒక ఆర్గాన్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎక్స్రేల దగ్గర నుంచి లేకపోతే అల్ట్రాసౌండ్ దగ్గర నుంచి అది కూడా క్లియర్గా, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి ఇట్లా వెళ్తారు. అంటే క్లారిటీ లేకపోవడము, క్లియర్గా తెలుసుకోలేకపోవడము. అయితే ఓన్లీ నాడి పట్టుకున్నంత మాత్రాన్ని క్లియర్గా తెలిసిపోతుందా ఏ ఆర్గాన్లో ఏం ప్రాబ్లం ఉందనేది? అయితే ఇక్కడ చెప్తానండి, ఈరోజు ఎక్స్రే తీసినా కానీ అక్యురేట్గా ఇది ఉన్నది, ఇది మీకు సమస్య ఉందనేసి ఎక్స్రే వాడు చెప్తున్నాడు. చెప్పేసిన తర్వాత ఏదైతే పేపర్ ఉంటుందో చిన్న రెడ్ డాట్ ఇచ్చేసి ఇది మేము అందాజతో అని చెప్తున్నామని రాసి మాత్రం ఒక లైన్ రాసేసి ఉంటుంది. ఏదైనా పేపర్ తీసేసి చూడండి. తర్వాత ఏ డాక్టర్ దగ్గరకైనా సరే మందులు ఒక్కసారి ఇచ్చినా మళ్ళీ రిటర్న్ తీసుకోబడనేసి మళ్ళీ లైన్ లేసింది ఉంటుంది. అర్థమవుతుందా? సో విషయం ఏంది అనేసి అంటే
ఎట్లయితే ఎక్స్రే వాడు రాసేసి ఇది జస్ట్ మేము అందాజతో చెప్తున్నాం అంటే ఇంత క్లియర్ కట్గా కనిపించిన తర్వాత కూడా వీడు కన్ఫర్మ్ లేడు. ఒకవేళ ఇది క్లియర్ కట్గా ఇది కన్ఫర్మ్ ఉందని అన్నాడు అనుకో, రేపటి రోజు ఇది తప్పని తేలిపోతే ఏమవుతుందో తెలుసా, మళ్ళీ వాడు కోర్టుకు వెళ్తాడు పేషెంట్, మళ్ళీ వీడికి వేయాల్సింది మళ్ళీ దావా వేస్తాడు వీడు. అందుకోసం ఏం చేస్తుంది, ముందు జాగ్రత్తగా ఇది కాదు ఇది ఎట్లా అని చెప్తారు. మరి నాడీ సంగతి, నాడీ ఏం చేస్తుంది అంటే నువ్వు వర్తమాన పరిస్థితుల్లో వచ్చినావు, నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చినావు, నువ్వు ఎలా ఉన్నావు, నీ శరీరం లోపల ఏం మార్పులు జరుగుతున్నాయి, వీటిని 4 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూసి తెలవడం, తర్వాత అతనితో మాట్లాడి చెవులతో వినడం, తర్వాత తాకి తెలుసుకోవడం, తర్వాత నాడి ద్వారా ఏ స్థితి లోపల ఏది ఉందని తెలుసుకోవడం. అండ్ ఇంకోటి మాట్లాడతాడు కదా, మాట్లాడినప్పుడు ఆయన స్వరము గట్టిగా ఉందా, లౌడ్గా ఉందా, మెల్లగా ఉందా, బాధాకరంగా ఉందా, దీని యొక్క సౌండ్ ద్వారా కూడా ఇతను తెలుసుకోగలుగుతాడు. ఇంకో పద్ధతి కూడా ఉన్నది, అతను వచ్చినప్పుడు ముక్కు ద్వారా అతని దగ్గర వాసన ఏమన్నా వస్తుందా ఇది కూడా చూసుకోగలుగుతాడు. అంటే ఒక వైద్యుడు ఎంత సెన్సిటివ్ ఉండాలి అంటే వైద్యుడు నియమంలో ఉంటేనే ఇవన్నిటిని వినే అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఒక వైద్యుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అని అంటే తాను ఎంత సెన్సిటివ్ ఉండాలి. అందుకోసము వైద్యులు ఏం చేస్తారంటే నియమంలో ఉండడానికి చెప్పిండ్రు. సో వారు నియమంలో ఉంటే ఏమవుతుంది, వచ్చిన రోగి ఎవరైతే ఉన్నారో వారు వచ్చేటప్పుడే తెలుసుకుంటారు. మరి ఈ వైద్య శాస్త్రానికి మళ్ళీ ఇంకోటి ఉన్నది, తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సరోజిని అండి. ఓకే సరోజిని గారు, ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి జిల్లా లక్కవరం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సరే ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి అండి? అంటే 2 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. గర్భసంచి ఆపరేషన్ అయ్యి 5 ఇయర్స్ అయిందండి. ఓకే, మీ హైట్ వెయిట్ ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంటదండి. చిన్నప్పటి నుంచి ఆస్మా ఉంది, సీజనల్ గా వస్తుంది. ఓకే, తగ్గుతూ ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయండి. ఓకే అండి, ఏమైనా మెడిసిన్స్ వాడారా మరి? ఏవో వాడుతున్నానండి, అప్పుడు వాడతాను, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ మళ్ళీ మానేయడం అలా జరుగుతుందండి. ఓకే అండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారికి చెప్పండి క్లియర్ గా. ఎక్కువ మెయిన్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయండి. డాక్టర్ గారు హలో అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. ఓం. అయితే మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయని అన్నారు కదా, మీరు ఒకసారి బరువు ఎంత ఉంటారండి? 50 కిలోలండి. 52. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 46 అండి. 46. ఎత్తు ఎంత ఉంటారు? 6 అడుగులు ఉంటాయి. ఓకే. 6 అడుగులు ఉంటాయి. అయితే బాడీ లోపల కొంచెం వీక్నెస్ రావడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓకేనా అండి? అంటే అయితే మీ మోషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? లేదండి, ఇంతకుముందు ఆయుర్వేదం వాడండి చింతలూరు, అప్పుడు మోషన్ ఫ్రీ ఉండేదండి. ఈ మధ్యన ఒక 6 నెలల నుంచి వీలు అవ్వట్లేదు. మరి రావులపాలెంలో సత్సాయి వాళ్ళు ఇస్తారండి, వాళ్ళ దగ్గర ఆయుర్వేదం 4 నెలలు వాడండి, అప్పుడు ఫ్రీ ఉండేదండి మోషన్. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉండదండి. సాయంత్రం అప్పుడు అరటిపండు అలా ఫ్రూట్స్ తింటే, నా బొప్పాయి, మొక్కజొన్న పొత్తు అటువంటి తింటే కొంచెం ఫ్రీ ఉంటుందండి. అది ఫ్రీ ఉండదండి మోషన్. ఒక 4 ఇయర్స్ నుంచి పెద్ద ఫ్రీ ఉండదండి డైలీ. అయితే మీ సమస్య ఏందో నాకు అర్థమైపోయింది. మీ యొక్క నాభి స్థానం జరిగిపోయిందమ్మా. ఎందుకంటే ఇంతకుముందు 5 ఇయర్స్ క్రితం మీరు ఆపరేషన్ చేసుకున్నారు, అండ్ పోయిన 5-6 నెలల నుంచి మీరు ఆయుర్వేదిక్ మందులు వాడడం మానేశారు కాబట్టి మళ్ళీ మోషన్స్ ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క నాభి స్థానం జరిగిపోయింది. ఒకవేళ మీరు రావాలని అనుకుంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ 8374494494కి కాల్ చేయండి, అండ్ 9100821255కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసేసుకుంటే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకేనా అమ్మా? రైట్ అండి, అన్న డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్ నడుచుకుంటూ దగ్గరకు వచ్చే లోపే మీరు మొత్తం స్కాన్ చేస్తారు, అవునా? ఓకే, తర్వాత నాడి ద్వారా అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఒకవేళ సమస్య మీకు తెలిసిన తర్వాత ఈ నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే పంచగవ్య ద్వారా ట్రీట్మెంట్ చేస్తారా, ఎలా? వచ్చిన తర్వాత చూస్తాము. నాడి చూసిన తర్వాత వారి యొక్క ఏ దోషం ఉందో చూస్తాము. వాత దోషం ఉందా, పిత్త దోషం ఉందా, కఫ దోషం ఉందా.
లేదంటే దీంట్లో కాంబినేషన్స్ ఉంటాయి, వాత పిత్త కఫము, పిత్త కఫము, ఇలా బ్యాలెన్స్ ఎక్కడే పాడైపోయిందో చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మేము ప్రతి వర్టిబ్రా అంటే సర్వైకల్ అంటే మెడ భాగము, తర్వాత థోరెక్స్ అంటే వీపు భాగము, లంబర్ సెక్షన్ అంటే నడుము భాగము, అండ్ టేల్ బోన్ అండ్ కాక్సిక్ బోన్ దీనికో భాగము, ఇలా విభాగాలుగా డివైడ్ చేశాము. ప్రతి విభాగం లోపల సంబంధించి సర్వైకల్ అప్ సైడ్ ఏమొస్తుంది మీకు, తలనొప్పి, నర్వస్నెస్, మానసిక చింత, సైనస్ ప్రాబ్లమ్స్, మెడలు, తర్వాత వచ్చేసి నర్వ్స్ పెయిన్ అంటే నరాల్లో నొప్పులు, చెవులు, కళ్ళు నొప్పి, ఏవైతే ఉన్నాయో అప్పర్ సైడ్ భాగం ఏదైతే ఉన్నదో వీటన్నిటికీ ఒక విభాగం పెట్టింది ఉంది. ఆ విభాగంకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇస్తాము, దాని లోపల టిక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇదొక విధానము. సెకండ్ వచ్చేసి వీపు లోపల దానికి సంబంధించి ఏమున్నాయి, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలా ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ లోపల మేము ప్రతిదీ మేము చెక్ చేస్తాము. ఇదొకటి. తర్వాత వాత సంబంధిత ఇటు కడుపుకు సంబంధించే ప్రాబ్లమ్స్కి ఇంకో విభాగం పెట్టాము. దాని లోపల ఏమొస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎలా ఉంది, కాళ్ళకు తిమ్మురులు పడుతున్నాయా, లేకపోతే క్రాంప్స్ ఎక్కువ వస్తున్నాయా, ఇవి చూస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా, నమ్నెస్ ఉన్నదా, బ్లాడర్ ఎలా ఉంది, మరి సెక్షువల్ ఎబిలిటీ ఎలా ఉంది మీ లైఫ్ది, అంటే ఆరోగ్యవంతుల సెక్స్ ఎలా ఉంటుందంటే నార్మల్గా ఉంటుంది, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత సెక్స్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాటిని కూడా ఒక విభాగంగా పెట్టేసి దాంట్లో కూడా చెక్ చేస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసిన తర్వాత కాక్సిక్ బోన్ అంటే టేల్ బోన్, టేల్ బోన్కి సంబంధించిన విభాగం లోపల ఏం చేస్తాము అనేసి అంటే ప్రతి విభాగం లోపల బాడీ ఏమైనా ఇచ్చి అవుతుందా, లేకపోతే మీరు కూర్చున్న సేపటి లోపల ఎంతసేపు కూర్చోగలుగుతుంటారు, ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు, లేకపోతే బేచైన్ ఉంటున్నారా, అటు ఇటు తిరుగుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, మరి మోషన్స్ కంట్రోల్లో ఉంటున్నాయా, లేకపోతే అట్లనే బెడ్లోనే వదిలేస్తున్నారా అంటే దానికి విభాగాలు పెట్టి దాని లోపల మేము కనెక్షన్ చేస్తాం. తర్వాత గట్టిగా నిర్ధారిస్తాం, సర్వైకల్లో సమస్య ఉన్నదా, థోరెక్స్లోనా, వీపులో, ఇట్లా విభాగాలు చూస్తాం కదా. దాంట్లో చూసిన తర్వాత దానికి సంబంధించిన వర్టిబ్రాస్ని సెట్ చేస్తూ నాభిస్థానాన్ని సెట్ చేస్తాం. ఇవన్నీ చూసి మళ్ళీ నాభిస్థానాన్ని చెక్ చేస్తాం. నాభిస్థానాన్ని చెక్ చేసినప్పుడు ఏముంటుంది, ఎప్పుడైతే చేతులను చూసి రేఖలు జరిగిపోయింది ఇదొక నిర్ధారణ. డైరెక్ట్గా ముట్టి చూడం, ఫస్ట్ ఏం చేస్తాం, తర్వాత చేతిని తీసుకొని నొక్కుతాం, నొక్కి చూస్తామంట ప్రెషర్. ఈ ప్రెషర్ గట్టిగా వచ్చినప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి, వీరి యొక్క నాభిస్థానం లొకేషన్ చేంజ్ అయిపోయినట్టు. లొకేషన్ చేంజ్ అయిన తర్వాతనే విపరీతమైన నొప్పులు వస్తాయి ఇక్కడికి. అప్పుడు జరిగిపోయేసి అది వేరే స్థితిలో కూర్చుంటుంది అన్నట్టు. ఒక చేతికి పెట్టేసిన తర్వాత ఇంకో చేతికి పెడితే నొప్పి రాదు, అంటే లెఫ్టా రైటా తీవ్రత ఉన్నది తెలిసిపోతుంది నొక్కి చూడడం వల్ల. అంటే ఏదైనా సరే శరీరం లోపల పాడైపోయింది అనేసి అంటే ఆ యొక్క ప్రెషర్ పాయింట్లను బట్టి మనం చూసుకోవచ్చు. దీని లోపల ఏంటంటే నాభిస్థాన్ని చూసుకునే ఇదొక పద్ధతి. ఈ పద్ధతి తెలుసుకున్న తర్వాత నాభి జరిగిపోయిందన్న తర్వాత ఆ పేషెంట్ ఏం చేస్తాము, మీరు ఇలా చేసుకోండి, మీకు ఇవి పద్ధతుల్లో ఇవి చేసుకుంటే మీరు సెట్ అయిపోతారు అని చెప్తాము. తర్వాత దానికి కావాల్సిన రుసుము ఏందో చెప్పేసి డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాము. దానికి లేడీస్ ఉంటే లేడీస్ని దగ్గర ఉంచేసి వారి పరివారాన్ని దగ్గర ఉంచి చేస్తాము, జెంట్స్ ఉంటే జెంట్స్ వారి పరివారాన్ని ఉంచేసి చేస్తాము. ఎందుకు, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా సపోర్టివ్గా ఉండాలనేసి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది అనేసి అంటే మోరల్ సపోర్ట్ దొరుకుతుంది రోగికి. ఇంకో విషయం ఏంటంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు 15, 20, 30 సంవత్సరాల పాత రోగాలతో కూడా వస్తున్నారు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి. ఓకే అండి, వరలక్ష్మి గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరే మేడం, వింటున్నారు, చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే జీ. ఓం. చెప్పమ్మా. వరలక్ష్మి గారు మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సార్ నాకు మోషన్స్ ప్రాబ్లం సార్, 30 ఏళ్ల నుంచి. ఆ పెద్ద పాప పుట్టినప్పుడు డెలివరీ అప్పటి నుంచే వచ్చేసింది సార్ నాకు. అంటే విపరీతంగా ఉందా, ఆగేస్తుందా సార్? మోషన్స్ లూజ్ మోషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏం లేదు సార్, అసలుకి రాదు. 8 రోజులు అయినా కూడా అట్లా మోషన్స్ కాదు.
ఓకే, ఇది మీకు డెలివరీ నార్మల్ డెలివరీ అయిందా లేకపోతే సిజేరియన్ అయిందా? నార్మల్ డెలివరీ అయింది సార్. అయితే అసలు కాదు సార్, ఆహాహా. ఇప్పుడు కూడా కడుపు నొప్పి అట్ట వీక్ అయిపోయి ఇప్పుడు మొన్న ఫైల్స్ అన్నని ఈ మధ్య ఫైల్స్ ఆపరేషన్ చేశారు, 8 ఏళ్ళు అయింది. అయ్యో, దానిపైన ఇంకా వీక్ అయిపోయి కీళ్ళ పోతాం లెక్క వచ్చేసింది సార్, ఒళ్ళంతా ఇంకంతా మార్పు వచ్చేసింది సార్. అయ్యో, అట్లా కాదమ్మా, ఇది మీకు నార్మల్ డెలివరీ జరిగింది కదమ్మా. నార్మల్ డెలివరీ జరిగినప్పుడు ఏమవుతుందనేసి అంటే మనము పాప బయట వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మనం ప్రెషర్ ఇస్తాం కదా తల్లి. ఆ ప్రెషర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నాభి స్థానం జరిగిపోతుంది. అప్పట్లోనే మన పాతవారు గుర్తించేసేస్తే మీ కడుపును కూర్చోబెట్టేవారు అండ్ ఏం చేస్తారంటే బట్టను గట్టి కట్టేస్తారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అది కట్టడం లోపల ఏదో ప్రాబ్లం జరిగినట్టుంది. అయితే ఆ నాభి స్థానాన్ని మీరు కూర్చోబెట్టేసుకుంటే ఇప్పటికైనా కానీ మీరు సెట్ అయిపోతారు. ఇంకంతేనండి, ఇంకేం ప్రాబ్లం లేదు. మీది మీ బొడ్డు జరిగిపోయింది అమ్మా. మొత్తం ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కీళ్ళ పోతానికి. అయ్యో, అట్లా కాదమ్మా, మీరు అతిగా మందులు తీసుకున్నారనుకోండి మీకు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ ఇవన్నీ పెరిగిపోయేసి మోకాళ్ళ లోపల ఈ జాయింట్స్లలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. అందుకోసం అయినంత మటుకు గోళీలు తినకపోవడానికి ప్రయత్నించండి, నార్మల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. అన్నట్టుగా ఉంది పరిస్థితి, నా పరిస్థితి. ఏం లేదమ్మా, ఒకసారి హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల మన బ్రాంచ్లు ఉన్నాయి. ఒకసారి మీరు ఫోన్ చేసి మీరు ఒకసారి కలవండి. ఓకేనమ్మా? ఓకే అండి. డాక్టర్ గారు ఫైనల్గా చెప్పండి, అంటే ఏళ్ల తరబడి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు సొల్యూషన్ చెప్తానంటున్నారు నాభి చికిత్స ద్వారా. ఇప్పుడు ఉదాహరణకు ఈ అమ్మ ఉన్నది, ఈ అమ్మకు 30 సంవత్సరాల నుంచి సమస్య ఉన్నది. నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఏముందంటే ముందు కాలం లోపల నాభులు జరిగిపోయేటి. అయితే డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ ఏం ముట్టరు, 1 ఇయర్ తర్వాత నాభి స్థానాన్ని కూర్చోపెడతారు. ఈవెన్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నాభి స్థానం జరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు పెళ్లికి ముందు కడుపు ఫ్లాట్గా ఉండేది, పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కడుపు అనేది పెద్ద అవుతుంది. ఇక్కడ ఏం చూసుకోవాలి అనేసి అంటే కొందరు ఇప్పుడు మరి కొందరు సినీ తారాలు ఉన్నారు, వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసుకున్న తర్వాత కూడా కడుపులు ఫ్లాట్ ఉన్నాయి. మరి అది ఎలా ఉంది అంటే స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఓకే. అయితే కడుపులో పాప ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్స్ కరెక్ట్గా మసాజ్ అవి చేసేస్తే అది కరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ నార్మల్ డెలివరీ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా ఎక్సర్సైజ్ యోగా ఇవి కంటిన్యూ చేసేసుకుంటే స్కిన్ లోపల ఇలాస్టిసిటీ పెంచుకోవచ్చు. అయితే ఇదేం చేయాలని అంటే మన వైద్యుల పర్యవేక్షణ లోపల చేసుకుంటే మీరు మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళిపోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే నాభి స్థానం అనేది జరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే పుష్ చేస్తూ ఉంటాం కదా, అది జరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా లోపల ఉన్న పేగులు అవి ఇవి కదిలిపోతాయి కదమ్మా, ఆ ప్లేస్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే నాభి చికిత్స చేసుకోవాల్సిందే మళ్ళీ. అయితే వరల్డ్ లోపల మీరు ఏ థెరపీ చేసుకున్నా, ఏ మందులు ఇచ్చినా, ఏది చేసినా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి, మోషన్ క్లియర్గా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే నాభి స్థానం కరెక్ట్ ఉండాలి. ఇది ఒక్కటి చేయగలిగితే వరల్డ్ లోపల ఏ మందు ఇచ్చినా కానీ శరీరానికి ఇంకుతుంది, శరీరానికి ఏ ప్రాబ్లం అయినా తొందరగా సాల్వ్ అయిపోతుంది. ఎప్పటిదాకైతే నాభి స్థానం కరెక్ట్ ఉండదో అప్పటిదాకా మీరు ఎన్ని మందులు వాడినా, బంగారం తిన్నా, ఏం తిన్నా కానీ ఒళ్ళు మాత్రం సెట్ కాదు. ఎందుకు? డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ శరీరం అనేది సమస్థితిలో ఉండాలి, ఆడవారు కానీ మగవారు కానీ. ఎప్పుడైతే శరీరం సమస్థితిలోకి వస్తుందో శరీరం లోపల బాడీ లోపల ఊర్జ పెరిగి ఉంటుంది, అంటే బలం. ఎప్పుడైతే బలం తగ్గిపోతుందో ఆడవారు కానీ మగవారు కానీ బలహీనలు అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడానికి కారణం ఇది. అండ్ దాంతోపాటు వాతావరణం లోపల కాలుష్యం పెరిగిపోయింది, తినే ఆహార పదార్థాల లోపల బలం లేదు, వీర్యశక్తి తగ్గిపోయింది, ఓజస్సు తగ్గిపోయింది. దీనివల్ల ఏమవుతుంది? పిల్లలకు కావాల్సినంత ఏదైతే ఎనర్జీ ఉండాలో ఆ ఎనర్జీ అనేది శరీరం లోపల ప్రొడ్యూస్ అవుతలేదు. అండ్ దాంతోపాటు ఏమైందంటే ఈ ఫోన్ల జోలికి వెళ్ళిపోయేసేసి విపరీతంగా శరీరాన్ని పాడు చేసుకున్నారు వీళ్ళు. ఒకప్పుడు బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా కానీ నలుగురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడము, చేయడము, ముచ్చట్లాడడము, ఎవరు ఎట్లున్నారు అనేసి, ఎవరి హావభావాలు ఎట్లున్నాయి అనేసి గమనించేవారు. అంటే మీకు ఏమవుతుందంటే ఎవరు ఎలా నడుస్తుంది ఏం లేదనేసి మైండ్ నడిచేది. ఇప్పుడు ఎటు పోయినా కానీ ఆ ఫోన్లో తల పెట్టేసి ఉంచుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతున్నది?
బయట ఎవరు ఎలా ఉంటున్నారో ఎవరికి అర్థమైతలేదు. వారు ప్రకృతి లోపల మీరు తిరుగుతూ ప్రకృతి యొక్క ఎన్వైరన్మెంట్ని మీరు ఆనందించడం మానేసిండ్రు. ఆ ఆనందించడం మానేసిన తర్వాత ఏమైపోయింది అనేసి అంటే మీరు తెలియకుండానే ఈ యొక్క స్క్రీన్ లోపల మీరు ప్యాక్ అయిపోయినరు. ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ గెజెట్స్ చేస్తున్న దేనికోసము, మన మొక్కలకొక్కలు కనెక్ట్ అవ్వడానికి. ఆ కనెక్షన్ కాస్త కట్ అయిపోయింది. ఆ డిస్కనెక్ట్ అయిపోవడము ఓన్లీ మనం ప్రజలం ఇలా కాదు, భార్యాభర్తల్లో కూడా డిస్కనెక్షన్ ఏర్పడిపోయింది. ఉదాహరణకు ఆలోచనల దగ్గర నుంచి, అంటే మన శరీరంలో జరిగే మార్పుల దగ్గర నుంచి, లేకపోతే బయట వచ్చే వైరస్ల ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏది జరిగినా సరే మన శరీరం సమస్థితిలో లేకపోవడమే ప్రధాన కారణం. సో నాభిస్థానం అనేది కరెక్ట్గా ఉంటే ఎటువంటి అనారోగ్యాలకు గురి కావు. అయితే ఇక్కడ అనారోగ్యానికి గురి కావని అంటున్నారు కదా, శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్ లెవెల్లో ఇవన్నీ మీరు సమస్థితికి తేవాలంటే నాభి చికిత్స 100% చేసుకోవాల్సిందే, సరైన స్థితిలో ఉండాల్సిందే. ఓకే, అలా ఉంచుకున్నట్లయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరువు అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.